సాహు మహారాజ్ స్ఫూర్తితోనే బీసీల న్యాయమైన హక్కులను సాధించేందుకు పోరాటం చేయాల్సిన అవసరముందని తెలంగాణ బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ అన్నారు. నేడు హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జూలై 26 రిజర్వేషన్ డే సందర్భంగా 42 మంది బీసీ ప్రతినిధులతో 42% రిజర్వేషన్ల సాధన కోసం దీక్ష తెలంగాణ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం అందాలన్నారు. 42% రిజర్వేషన్ను రాజ్యాంగబద్ధంగా అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని బీసీ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రకటిస్తూ ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించడం జరిగింది. అయితే 42% తోటే స్థానిక ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ దేశంలో రాజ్యాంగం రాకముందుకే రాచరిక పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొల్హాపూర్ సంస్థానంలో మన బీసీ బిడ్డ అయినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ తన కొల్హాపూర్ సంస్థానంలో 50% రిజర్వేషన్లను అమలు చేసి అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఎంతమందో అంతమందికి వాటాని కల్పిస్తూ రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేస్తూ బ్రాహ్మణేతర కులాలన్నిటికీ విద్యతో పాటు ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తూ తన సంస్థానంలో కూడా ఉద్యోగాల అవకాశాలను, కొలువులను కల్పించిన మహోన్నత వ్యక్తి మన సాహు మహారాజ్. ఆయన జూలై 26వ తారీఖు నాడు ఈ రిజర్వేషన్లను ప్రారంభించడం జరిగింది. వచ్చే జూలై 26వ తారీఖు నాడు ఆయన స్ఫూర్తితో ఏకశిలా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర మేమందరం 42 మందిమి బీసీల హక్కుల కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ 42% వాటాని వెంటనే పార్లమెంట్లో బిల్లు చేసి చట్టం ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఒక ప్రకటన చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ 42 మంది బీసీలము 42% రిజర్వేషన్ల కోసం ఆ రోజు దీక్ష చేపట్టబోతున్నాం. కాబట్టి మేధావులు, బీసీ వర్గాల ప్రజలు అందరూ కూడా కలిసి వచ్చి ఆ దీక్షను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల జూలై 26వ తారీఖు భారతదేశంలోనే సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం జూలై 26. ఆ జూలై 26న 1902లోనే ఛత్రపతి సాహు మహారాజ్ గారు సామాజికంగా వెనుకబడ్డ కులాలకు విద్యా ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ కల్పించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప మహోన్నత వ్యక్తి సాహు మహారాజ్ గారు. ఆయన ఆశయాలను పునిపుంచుకొని బీసీలకు 42% ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు పోతా అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చాలని చెప్పి గత 6 నెలలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. బీసీ సంఘాలుగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిళ్ళు. మరి ఆ ఆర్డినెన్స్ ఎంతవరకు మీరు ముందుకు తీసుకుపోతారు అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి. ఆ ఆర్డినెన్స్ను కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడితోటి రాష్ట్రపతి నుంచి గెజిట్ రిలీజ్ చేసి ఆ 42% రిజర్వేషన్కు ఒక చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే మీరు ఇచ్చిల్లో హామీ, ఆ హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ దానికి సంకేతంగానే ఈ నెల 26వ తారీఖున 42% రిజర్వేషన్ కోసం 42 మంది మేము దీక్ష చేయబోతున్నాం. ఈ దీక్షకు పలు సంఘాల నాయకులు, బీసీ మేధావులు, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రముఖులు కూడా మాకు మద్దతుగా హాజరు కాబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆ దీక్ష సాక్షిగా మేము 42% స్థానిక సంస్థల్లో ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం. ధన్యవాదాలు.